నీ అమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే. అబ్బో నీ అమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే. జగుదై కవీర కుమార వలచాను నిన్ను మనసారా. కనరా కనరా ఇక నువ్వు నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగమపా. ఏంటి పంకు మంచి ఊపు మీద ఉన్నావు? ఊపు మీద కాదు, మేడ మీద ఉన్నాను. ఇంతకీ సంక్రాంతికి ఊరెప్పుడు వెళ్తున్నారు? ఊరు లేదు పూర్ణం బూరి లేదు. ఊర్లో అయ్యే ఖర్చుల కన్నా ఊరెళ్ళడానికి అయ్యే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ట్రైన్ టికెట్లా దొరకవు, ఇంకా బస్ టికెట్లు అంటావా? అవి తీసుకోవాలంటే మా పిసినగుట్ట భవనం తాకట్టు ఎట్టియాలి, అంత పెంచారు. అందుకే ఈ సంక్రాంతికి ఎటు వెళ్లకుండా మా పిసినగుట్ట భవనంలోనే లక్ష్మి ఉండి 4 పప్పాలు తింటూ టీవీలో వేసిన కొత్త సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని ఖర్చు లేకుండా సంక్రాంతి సంబరాలు చేసేసుకుంటాం. ఎలా ఉంది నా ప్లాన్? పిసిని కొట్టోళ్ళకి తగ్గట్టే పిసినారిగా ఉంది. కొన్నిసార్లు ఖర్చు గురించి ఆలోచించకుండా లైఫ్ ని రిచ్ గా ఎంజాయ్ చేయాలి జగ్గు. రిచ్ గా ఎంజాయ్ చేయడానికి నేను ముఖేష్ అంబానీనా గౌతమ్ అదానీనా? పిసినగుట్ట జగన్నాథాన్ని. బడ్జెట్ వేసుకుని బతుకుతున్నా నెల తిరిగేసరికి ఏదో ఖర్చులు ఉంటున్నాయి. ఇంకా పండగలో పబ్బాలు వస్తుంటే బోల్డ్ అంత వాసిపోతుంది. అందుకే ఈ సంక్రాంతికి ఇలా ఫిక్స్ అయిపోయా. నీలా ఉండడం మా వల్ల కాదమ్మా, అందుకే నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాను. నువ్వే అమ్మమ్మలా ఉంటావు, నీకు కూడా అమ్మమ్మ ఉందా? అబ్బా జగ్గు. ఏమండి ఎంతసేపు అండి బట్టలు ఆరేయడానికి? ఆగండి నేను పైకి వస్తున్నాను. వామ్మో లక్ష్మి ఏంటి పైకి వస్తుంది? ఇప్పుడు ఒకే ఫ్రేమ్ లో నన్ను పంకజాన్ని చూసిందంటే నా ఫోటో ఫ్రేమ్ దండేస్తుంది. అర్జెంట్ గా ఇక్కడి నుంచి దూకేయాలి. అబ్బా కింద గడ్డి ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నడ్డి ఇరిగిపోయేది. పోన్లేరా జగ్గు, లక్ష్మి కంట్లో పడ్డం కన్నా కింద పడ్డమే బెటర్. ఎవరో చూడలేదు కదా. అబ్బే దూకడాలు ఎగరడాలు ఏం లేవు బేబమ్మా. మేడ మీద బట్టలు ఆరేస్తుంటే కాలు జారాను. చిచి ఆ కాలు జారాడు కాదే, జస్ట్ స్లిప్ అయ్యా. నువ్వు స్లిప్ అయ్యావో ఎవరికి దొరకకుండా స్కిప్ అయ్యావో చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏమైనా తేడా అని తెలియాలి. ఈసారి స్లిప్ అవ్వడానికి కాళ్ళు ఉండవు, నేనే ఇరిసేస్తాను. నువ్వంత హార్ష్ డెసిషన్స్ తీసుకోక బేవమ్మా. తేడాలేం లేవు గాని లోపల లక్ష్మి చేసిన వాళ్ళు ఉన్నాయి. పద వెళ్ళి తిందాం. పిండాడించడానికి పిండి మరకి వెళ్తున్నాడు మామ, వస్తావా? నువ్వు ఏదో పెద్ద ప్యారిస్ కి వెళ్తున్నట్టు మళ్ళీ ఇన్విటేషన్ ఒకటి. పిండి మరకేగా వెళ్ళొచ్చి. అంతేలే మామ, ఫస్ట్ ఏమో ఫ్రెండ్ అంటారు, తర్వాత పిండాడించడానికి కూడా రారు. సర్లే ఏడవకులే, వస్తున్నాను. గోరే పిండి ఆడించడానికి వెళ్ళాలంటే బండితి. ఏంట్రా తీసేది పొలంలో గండి? అసలే ఉన్నాను చాలా మండి, కోపం వస్తే చేసేస్తా నిన్ను పిండి. అయితే మనోగాని క్యాన్ తీసుకుని ఎక్కడికి వచ్చేయమంటాను, పిండి చేసేద్దు గాని. ఆఖరికి పిండాడుకుని చేసేవారా నన్ను? ఇంకా చాలరా ముక్కు, నా బాడీలో ఉన్న నవరంధ్రాలు చాలరా. నువ్వు మళ్ళీ కొత్త రంధ్రాలు పెట్టకరా. నీతో ఉంటే లైఫ్ లో ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందో అర్థం కావట్లేదురా. ఇంకా నీకు నాకు రాధేశం. ఐఎమ్ గోయింగ్ టు అండర్ గ్రౌండ్. బాయ్. ఇంకొద్దురా. అది కాదు గోరా, నేను చెప్పేది ఒకసారి ఇంకా నన్ను ఆపకరా ప్లీజ్. నేనేమి నాపట్లేదా? మరి ఇందాకే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను, కొంచెం తీసి ఆరేసి వెళ్ళిపో. ఓ బిల్లాలో డెవిల్, గోరా గోరా అంటూనే నాకు గుండెల మీద తన్నావు కదరా. జెట్ ప్యాంట్ అండ్ ట్రయర్. ఐఎమ్ గోయింగ్ టు అండర్ వేర్. చిచి అండర్ గ్రౌండ్. బాయ్. పోరా పో, నువ్వు ఎటు తిరిగి లాస్ట్ కి నా దగ్గరికి వస్తావు నాకు తెలుసులే. చీరలమ్మా చీరలు, కాటన్ చీరలు, నైలాన్ చీరలు, సిల్క్ చీరలు, బెనారస్ చీరలు, ఫ్యాన్సీ చీరలు విత్ మ్యాచింగ్ ఫాల్స్ అండ్ లంగాలు. చీరలమ్మా చీరలు, రావాలమ్మా రావాలి. అమ్మో ఈడొస్తున్నాడేంటి? లక్ష్మి గనక చూసిందంటే మనకు క్షవరం అయిపోద్ది. అర్జెంట్ గా జంప్ అయిపోవాలి. లక్ష్మి నీ గురించే చూస్తున్నానే, పప్పలు వండిసావా? నేను మీ గురించే చూస్తున్నాను. ఎక్కడికో జారుకుంటున్నారు. జారుకోవట్లేదే, నెతుక్కుంటున్నా. ఏంటి? దొరకగానే ఫస్ట్ నీకే చెప్తా. మీ సాకులు పక్కన పెట్టి ముందు నాకు చీరలు కొనిపెట్టండి. మొన్న దసరాకే కదే బోల్డని చీరలు కొనిపెట్టాను, మళ్ళీ చీరలు అంటావేంటి? దసరా ఎక్కడా సంక్రాంతి ఎక్కడా, ఏదేమైనా సరే ఈ సంక్రాంతికి చీరలు కొనాల్సిందే. రావాలమ్మా రావాలి. ఇదిగో చీరలు అబ్బాయి, ఇలా రా. వచ్చేస్తున్నానండి. ఏటండి లక్ష్మి గారు ఈ మధ్యన చీరలు కొనట్లేదు? కొంపతీ షాపులు కట్ట వెళ్ళిపోతున్నారేంటి? వాళ్ళ దగ్గర ఏం కలెక్షన్ ఉండవండి బాబు. మంగ తయారు నుంచి మల్లేశ్మల్ హోటల్ దాకా అన్ని మోడల్స్ మన దగ్గర అవైలబుల్. ఇప్పేమంటారా? ఏమి ఇప్పేస్తావురా? చీరల మూట అండి బాబు. ఆగు ఆగు, పంకజం అక్కని కూడా పిలుద్దాం.
ఏంటక్కాయ్ తలుచుకోగానే ప్రత్యక్షమైపోయావు. మీ ఇంట్లో గీక రావాలన్నా నన్ను దాటుకునే రావాలి. మై ఐస్ ఆర్ ఆల్వేస్ ఆన్ యువర్ హౌస్. ఆంటీస్ సీది శారీస్, భోగి చీరలు కావాలనా, సంక్రాంతి చీరలు కావాలనా, కనుమ చీరలు కావాలనా, ముక్కనుమ చీరలు కావాలనా? వాళ్ళకి చీరలు అయితే చాలరా బాబు. తక్కువ రేట్లో అయ్యో 2 సెట్ చేసే. ముందు నువ్వు చీరలు చూపించు బాబు, ఎన్ని సెట్ చేయాలో మేము చూసుకుంటాం. ఇగోండి మోడల్ చూడండి, కడితే మిలమల్లా ఆడిపోతారు. మరి కట్టకపోతే ఎలా ఉన్నారేంటండి బాబు? కుసేపు కామ్గా ఉండండి. ఇదిగో బాబు, ఆ గోల్డ్ స్పాట్ రంగు చీర తీయి. అయ్యి బాబాయ్ ఫస్ట్ క్లాస్ సెలక్షనే. ఫస్ట్ క్లాస్ అంటావేటయ్యా? మా లక్ష్మి కాలేజ్ దాకా చదివింది. ఇయ్య బాబోయ్, మీరు కాసేపు కామ్గా ఉండండి బాబు. ఇదిగో బాబు, నాకు లక్ష్మి లాంటి నూలు చీరలు కాకుండా నా అందానికి తగినట్టు లేటెస్ట్ మోడల్స్ చూపించు. ఇంతకీ ఆ మూట ఏంటి పక్కన పెట్టావు? ఇది ఐటమ్ సరిగండి బాబు. సిల్క్ స్మిత నుంచి పుష్పాల సమంత వరకు ఆల్ ఐటమ్ సారీస్ అవైలబుల్. మరి నాకు కావాల్సినవి అయ్యే. తీ. ఏమండి, ఈ చీర నాకు ఎలా ఉంది? అబ్బే అంతేం లేదు లక్ష్మి. జగ్గు, మరి నాకెలా ఉంది? సూపర్ పంకు, చీరకే అందం వచ్చింది. మరి ఇందాక నేను వేసుకుంటే బాలేదన్నారు. అంటే నీకు బాలేదు లక్ష్మి, పంకుకు బాగుంది. పంకు లేదు, గాజు పెంకు లేదు. ఉండండి మీ పని చెప్తాను. ఇదిగో బాబు, ఆ చీరల మూట అంతా ఇలా ఇచ్చేయమ్మా. అయ్యి బాబాయ్ ఎందుకండి? నాకు బోటిగా చీరల బిజినెస్ సెట్ అవుతారేంటి? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ప్యాక్ దెమ్. ఇదంతా కలిపితే 10,000 సరుకు ఉంటదండి. ఇంకో 0 ఎక్కువైనా పర్లేదు. చీరలు ఇలా ఇచ్చి బిల్లు మా ఆయనకి. లక్ష్మి ఖర్చు లేకుండా ఈ పండగని గడిపేద్దాం అనుకున్నాను. లాస్ట్ లో వచ్చి లక్ష్మి చిచ్చి పెట్టేసింది. 10,000 బొక్క. ఈడావిడ ఇంటికి అడ్డంగా పార్క్ చేశాడు. బాబు బెంజ్ వచ్చే టైం అయింది, తప్పుకోమ్మా. జగన్నాథం అండి ఫ్యామిలీ. మేమే. మరి లేట్ ఏంటండి, త్వరగా ఎక్కండి, బయలుదేరిపోదాం. నీ కళ్ళకి లారీ ఎక్కేలా కనబడుతున్నావా? మా కోసం బెంజ్ వస్తుంది. ఒకసారి సరిగ్గా చూడండి, ఇదే మన బెంజ్. బెంజ్ అంటే కారు అనుకున్నాను, లారీయా? అవునండి, ఇందాక రొయ్యల్లోటి దించాను. రిటర్న్ లో ఖాళీగా రావడం ఎందుకు, మన ఓన్లీ వేసుకొచ్చాను కాశీనాథం గారు పంపారండి. రే కాశీ, మాకు పూసావు కదరా మసి. సరేలే, ఇంకేం చేస్తాం, ఎక్కండి. నాన్నగారు, మరి లోడ్ లారీలో ఏం వెళ్తామండి? ఇప్పటికిప్పుడు వేరే వెహికల్ అన్నా కష్టమేరా. ఈ ఒకసారి కళ్ళు మూసుకొని ఎక్కేస్తే భీమవరంలో పండగ చేసుకోవచ్చు. సర్లే పదండి. దూరంగా ఏదో కూర వెళ్ళిపోదాం అన్నా టికెట్ మొక్క డబ్బులు లేవు. సర్లే, ఇంకెవరినో ఒకటి లిఫ్ట్ అడిగిపోవడమే. బసు లిఫ్ట్. ఇది లిఫ్ట్ కాదు, లారీ. నా బతుకు, లారీ డ్రైవర్లు కూడా ఆటో పంచులు వేస్తున్నారు కదరా. బాసు, ఈ లిఫ్ట్ చిచ్చి ఈ లారీ ఎక్కడ దాకా వెళ్తది? భీమవరం వెళ్తది. అబ్బా, భీమవరమా? అసలే పండగ సీజన్, కోడి పందాలు, గుండాట్లు. కరెక్ట్ గా ప్లాన్ చేస్తే మళ్ళీ రాత్రికి రాత్రే మనం రిచ్. బస్సు, మనం కూడా భీమవరమే. ఈ పండగైనా బొక్క లేకుండా లెక్క వచ్చేలా చూసుకోవాలి. సిటీకి ఎంత దూరంలో ఉన్నా ఈడ ఆరా ఇంకా వినిపిస్తుందేటి? హాయ్ గోరా. ఒరేయ్, మీరేంట్రా ఎలా తగులుకున్నారు? ఒరేయ్, భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టు నా జీవితం ఏంట్రా మీ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. అది నీ ఫేటు. సో లేట్ చేయకుండా లారీ ఎక్కి. ఏంటి ఎక్కేది, యాదగిరి గుట్ట? చూసి ఎవడైనా యాసిడ్ తో చేయి కడుక్కుంటాడా? నేను జంపు. ఎక్కడికి వెళ్ళేది? అక్కడ ఎలాగా నాకు పర్సనల్ పనుడు అవసరం. రామా, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ గురించి పెసలుగా మన చెరువు నుండి ప్రాన్స్ పిస్సు పట్టుకొచ్చాను. మొహమాట పడకుండా తినాలి చెప్తున్నాను. బాబాయ్, పిస్సు ప్రాణేనా? చికెన్ మటన్ లేదా? మీ బాబులు నీకు అన్నిటికీ కంగారా? ముందే తిను, వెనకాల వస్తున్నాయి. ఏట్రాలుడు కోడికి వెళ్ళినట్టు వెళ్తున్నా నచ్చలేదా? అలాగే లేదు మావయ్య, సూపర్ ఉన్నాయి. మరే గట్టి తినాలి. ఒరే సత్తుపండు, ఇదిగో 4 కప్పలు వేసారా? కప్పలా? చీ. కప్పలా నాకు చాలా ఇష్టం. అవి ఎగిరే కప్పలు కాదురా, పండు కప్పలు. అడివేదవా కుదిరా రైలైనా? అబ్బే వద్దు కాశీ. కొన్ని చేపలు తింటావా? వేసుకోదనా, మొమ్మట పడక. ఎలాగో అక్కడ అనే తేడా కదా, ఇక్కడ పుల్లుగా తినే. అవును బాబాయ్, నీ చేతికి ఇంత లావు మంటసేనుని ఇంకా ఉంగరాలు ఉండేవి కదా, ఏమైనా? మెల్లగా మాట్లాడరా, మన యూత్ ప్రెసిడెంట్ ఎలా ఏమనుకున్నావు? కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలరా బుజ్జే.
ఏటవేమన్నా నవల్ల పోతున్నావు పళ్ళు సెట్లు ఏమైనా ఇరుక్కుందా చెప్పే బాబు కొత్త సెట్ కొనేస్తాను ఎవడదరా పళ్ళ సెట్ మై టీచర్ స్ట్రాంగర్ దాన్ కోల్గెట్ ముసలు కొరికేసింది బాబాయ్ బాబాయ్ చేతి మీద అచ్చడిపోయింది రే లెక్కెట్టుకోరా 32 ఉంటాయి ఇది కొండ్రా కుర్రాళ్ళు ఈ తోట అందా మందే హాయ్ అయితే మేము వెళ్ళి ఆడుకోవచ్చా? ఆడితే ఆడుకున్నావు గానీ సెట్లు కట్ట ఎక్కరో కూతానికి గొడేస్తారు అజ్జి బాబు పార్టీ ఆఫీస్ నుండి ఫోన్ ఒరే మీరు ఆడుకుంటుండండి ఇప్పుడే మాట్లాడొచ్చేస్తాను హలో చెప్పండి సార్ ఏంటి పాపం కోడిని అరెస్ట్ చేశారు? ఓయ్ కోడి, తోటలో పళ్ళేమైనా దొంగతనం చేస్తూ దొరికిపోయావా? ఇలా కట్టేశారు. ఓకే ఓకే, తోట మందేలే. మళ్ళీ ఇలాంటి తప్పు రిపీట్ చేయకే. ఐ విల్ రిలీజ్ యు. ఈ పండక్కి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకో. వెళ్ళు, బై. మామా పక్కనే ఉన్నాను కదరా, ఏదో పాకిస్తాన్ లో ఉన్నట్టు అలా కడతావేటి? ఆ కోడిని ఏంట్రా అలా వదిలేసావు? ఓ అదే, పాపం ఎవరో అరెస్ట్ చేశారు మామే. పండగ కదా, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాను వదిలేసా. నువ్వు పెద్ద పోలీసు అదో దొంగ అరెస్ట్ చేసి రిలీజ్ చేయడానికి. అది మామూలు కోడి కాదురా, పందెం కోడి. పందెం కోడి విశాల్ కదరా. ఒరే ఆ కోడికి ఉన్నంత బ్రెయిన్ కూడా లేదురా నీకు. పందెం కోడి అంటే సినిమా కాదు, పందానికి రెడీ చేసిన కోడని. యు నో ద వాల్యూ ఆఫ్ ఇట్. రేపు పందెంలో దాని మీద లక్షలు బెట్టింగ్లు జరుగుతాయి. అవునా? అయితే ఇంకా డిస్కషన్ ఎందుకురా, పదేళ్ళు పట్టుకుందాం. ఒరే అడుక్కోవడానికి వెళ్తున్నావా దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నావా? బాబ్బా బేట్రా సరిగ్గానే. ఓసే నిన్ను పరుగు పందాలకు రెడీ చేశారా కోడి పందాలకు రెడీ చేశారా? అలా పరిగెడుతున్నావంటే బాబు ఆగు. మావా, ఇది హై జంప్ కూడా చేస్తుందిరా. పదమావా మనం కూడా దూకేసి వెళ్ళి పట్టుకుందాం. ఒరే అబ్బాయిలు, ఆగండ్రా. అటు పోకండి ఎందుకు బాబాయ్, మన కోడి పోయింది, వెళ్ళి తెచ్చుకోవాలిగా. అది వెళ్తే వెళ్ళిందిరా మనం వాటి వెళ్ళకూడదు ఏ అటు డర్టీగా ఉంటుందా? కాదే నాస్టీ కాడ ఉంటాడు ఎవడు బాబాయ్ ఆడు? ఎత్తుపళ్ళు సూరిబాబు. ఈ ఊరికి మీ బాబాయ్ గారు రాముడైతే ఆ సూరిబాబు గారు రావణాసుడు అండి. రోరమోగానికే కూలింగ్ గా చెట్టినట్టు ఉంటాడు. ఆ ల్యాండ్ లోకి మనం అడగట్టకూడదండి, ఎందుకంటే పెంచుకి ఇటు పక్క అయోధ్య అయితే అటు పక్క లంక. అది లంక అయితే ఏంటి, ఆడు రావణాసుడు అయితే ఏంటి? ఇటు పక్క రాముడికి తోడుగా హనుమంతుడు ఉన్నాడుగా. పద అడిగెట్టేద్దాం. ఏట్రా బంతే, కొత్త యూత్ ప్రెసిడెంట్ గారు కుర్రోళ్ళని వేసుకుని ఇటేపు వచ్చారు. ఎస్ఐం ఏటంటావు? రే సూరిగా మాకు ఓడేటేపు వచ్చిందంట, నువ్వు గాని చూసావా? కళ్ళజోడు ఎట్టుకున్నాను కదా, కనబడలా. ఎరా బంతే, నువ్వేమన్నా చూసావేటి? రే నాటకాలు ఆడ మాకు, చూసావులేదు చెప్పు. నేను చూడ్డానికి అదేమన్నా కన్నె పిల్లేట్రా, కోడి పిల్ల. ఆ ఇసియం పక్కనెట్టు గాని ఫస్ట్ టైం మా తోటకొచ్చారు. ఏడేడు కోడిపోకోడి ఎంతనాను తింటారేటి? రే సూరిగా ప్రెసిడెంట్ గా గెలిచాక బీపీ గట్ర వచ్చిందేట్రా, మాటిగా అరిసేత్తనం. ఏంటో సూరిబాబు గారే, ఇదేం బాగాలేదండి. మర్యాదగా మా కోడి మాకు ఇచ్చండి, వెళ్ళిపోతాం. కరెక్ట్ టైం కట్టుకొచ్చేసావురా. అయినా పులులు తిరిగే చోటు కోళ్ళను పంపిస్తే ఏమవుతుంది? కొరుక్కొని తినేస్తుంది. అబ్బా, దీని యజమాని ఎవడో గాని మంచి డ్రై ఫ్రూట్స్ వేసి పెంచినట్టున్నాడు. రుచి అదిరిపోయిందిరా. రే సూరి, తెలిసి చాలా మిస్టేకింగ్ చేసావురా. అసలు దమ్మేటరే పందెంలో చూసుకుందాం. ఒరే బంతే, పుంజే పోయాక ప్రెసిడెంట్ గడి పందానికి ఎలా వస్తాడరా? ఒరే సూరే, నేను ఇలా ఎర్రిపోకూడగా అనుకున్నావేట్రా? నువ్వు వేసేసింది బటుండే. రేపు పందానికి మా రాజు బాహుబలి రెడీ అయిపోతున్నాడు. ఇంక తేలి చేసుకోవడమే. రే అబ్బాయిలు పదండ్రా.
బాబాయ్ బాబాయ్ పంచ్ డైలాగ్ ఏదో మిస్ అవుతుంది బాబాయ్, ఒకటి వేసి వస్తానే. రే సూరిబాబు, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, పందె నువ్వు పెట్టినా సరే నన్ను పెట్టమన్నా సరే, కంటి చూపుతో కాదురా కోడి పెట్టతో చంపేస్తా. ఇంగో సూరప్ప, లెట్స్ మీట్ యు ఇన్ ద కాక్ ఫైట్. రే సత్పడా సత్పడా, పొద్దుపోతేనే ఎవడరా డెక్కలా అని చేశాడు. ఈడు అమ్మ గడుపు మాడ ఎవడ్రా ఈడు, సౌలో గుద్దేస్తుంది. వస్తాను నాగండ్రా. లాగండ్రా గాడి కొడకల్లారా, అడిగి మృగాల్లో అరుపులేట్రా. ఏంటి బాబాయ్ పొద్దు పొద్దునే నీ గోళ? మా ఊర్లోనే అనుకున్నాను, ఈ ఊర్లోనే పడుకునేవరా? ఎంత దూరం వచ్చింది పడుకోవడానికి ఏట్రా, పండగ చేసుకోవడానికి? అసలు ఇవాళ పెద్ద పండగ, తొందర తానాలు చేసి రెడీ అవడి. యావత్తు ఒత్తు కొడకల్లారా. నిన్నే కదా బాబాయ్ స్నానం చేసాం, మళ్ళీ ఈ రోజు కూడా చెయ్యాలా? లగడ కొంపనేయాలా? నీకన్నా మా దొడ్లో గేదె బెటర్రా, రోజు పేరు సబ్బుతో తానం చేస్తాను కానీ పాలవుతుంది. ఓరు బాబు బాబా నాపమానండ్రా, టాటర్ టైర్ కింద పడి తొండపిల్ల ఆడు అరుపులోనే. త్వరగా తెలుసుకోండిరా, అసలుకి ఆల్పోలేని ప్రోగ్రాంలు ఉన్నాయి. ఒరే మడేలు ఓసారి రారా, నీతో పని ఉంది. వాట్ హ్యాపెన్ సత్తిపండు, అర్జెంటా? అవును అర్జెంటే, కానీ నాకు కాదు గేదెలకి. పదా పేడెద్దాం. పేడెత్తాలా? అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? స్పెషల్ గా నీ గురించి అనుకోవడానికి నువ్వేమన్నా అల్లు అర్జున్ వేడరా? నడేహా, లేట్ చేస్తే పేడ పెడకైపోద్ది. రే ఇలా తగులుకున్నావేంట్రా బాబు, నన్ను వదిలేరా ప్లీజ్. ఏట్రా ముందుకెత్తను, పేడెత్తడం రాదా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? దుబాయ్ లో పెద్ద పెద్ద ఒంటి పేడలే ఎత్తినోడిని. ఆఫ్టర్ ఆల్ ఈ గేదె పేడ అంతా లేడీ బుల్షిట్. మరి ఇంకేరా త్వరగా ఇస్తే. నో నేను ఎత్తను. అబ్బాయ్ ఒరే, నువ్వు అసలు పనోడి కింద పనికిరావని డౌట్ వేస్తున్నా. నీకు అసలు పాలు పెతకడం వచ్చా? రాదు. గేదెలకు మేత వేయడం వచ్చా? రాదు. కుడిది కలపడం రాదు. కల్లా పేయడం? అబ్బా రాదు. పోనీ గేదెలు కడగడం వచ్చా? నో రాదు. ఏం రాకుండా ఇంక దేనికిరా నువ్వు బతికేదే? ఇవన్నీ కాదు గాని నీకేతొచ్చా? రాదు. సత్తిపండు, ఇప్పుడు నువ్వు బతకాలంటే రావాల్సింది ఇవన్నీ కాదు, ఈత. త్వరగా నేర్చుకుని వచ్చే. బాబాయ్ ఎందుకే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? హై స్కూల్ సెంటర్ దగ్గర ముగ్గులు పోటీలురా, మనమే సిపి గెస్ట్. అందరూ అక్కడ నడిచిండ్రా, మందే అక్కడ ఆడవాడంతా. ముగ్గులు పోటీయా? నేను రావచ్చా కాశీ? ఏటో అంత మాట అనేసో, నువ్వు లేకపోతే అలాగా. అక్కడికి వచ్చి నీకు నచ్చిన ముగ్గులో గొప్ప మెట్టి చాలు, నువ్వే ఎనరు. వద్దులే కాశీ, నేనే ముగ్గేస్తాను. అయితే నీకు ఏ ప్రైజ్ కావాలో చెప్పు, ఫస్ట్ సెకండ్ థర్డా? ఫస్ట్ చాలులే కాశీ. ఫస్ట్ ఏటోదినా 3 కలిపిచ్చేదను పద. రే మీరు పదండ్రా. బాబాయ్ ఇప్పుడు ముగ్గులు పోటీలు అంటే ఆడవాళ్ళు వేయాలా లేకపోతే మేము కూడా హ్యాండ్ వేయచ్చా? ఒక హ్యాండ్ అయితే డైరెక్ట్ బాడీ వేసుకో. ఈ మాట చాలు, ఇంక నేను సెలరైపోతా. వదినా ఇందా నుంచి డౌటింగ్ కూడా వస్తుంది. ఇంతకీ ఏం ముగ్గిది? ఇదా చీకట్లో చంద్రుడు కాశీ. మరి చంద్రుడు ఏడు వదినా? ఆ రోజు అమావాస్య కాశీ. బా వరస్ట్ ఫుల్ వదినా, వరస్ట్ ఫుల్. రే చచ్చిపండు, పోటీ ఆపిచ్చి ఆ ఫస్ట్ ప్రైజ్ అట్టుకొచ్చేయండి రా, వదినకి ఇచ్చేద్దాం. బాబాయ్ బాబాయ్ బాబాయ్, మరి నా ముగ్గు ఏ ప్రైజ్ ఇవ్వా? ఏదరా నీ ముగ్గు? ఇదిగో. చచ్చిపోయిన శవం చుట్టూ గీసిన థియేటర్ అయితే నువ్వే కదా బాబాయ్ హ్యాండ్ అయినా అంటే డైరెక్ట్ బాడీ వేసామన్నా, అందుకే ముక్కు గాని పడుకోబెట్టి వేసాను. తల్లికి తగ్గ కొడుకురా, నీ ముగ్గుకి నీ మగ్గే కరెక్ట్ ఉంచుకా. సంక్రాంతి వచ్చిందే ఊరికి, స్నానాలకి వచ్చాము చెరువుకి. మంకీ మనుగాడితో సిపి ముక్కుగాడితో చెరువులోని ఈదుతుంటే ఒళ్ళంతా పొలకెంత కిందంతా దొరగంట. ఎంతైనా ఈ చెరువుల్లో కంఫర్ట్ ఉందిరా. ఏం చేసినా ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతాయి. ఏం చేసావేంటి? ఇప్పుడు నీకేం వెచ్చగా తగలలేదా? అలాంటి ఏమన్నా ఉంటే అవతలకి వెళ్ళి చేస్తే. రే కిండర్ జాయ్,
అక్కడికి వెళ్ళి పోసినా ఫ్లోలో కొట్టుకొచ్చేది ఇటేరా. నాస్టీ ఫెల్లో. నాస్టీ లేదు పేస్ట్రీ లేదు. టైం వేస్ట్ చేయకుండా ఓ గేమ్ ఆడదాం. ఏంటది? ప్యాంటు తీయండు. తీసి ఇలా చుట్టి ఎవడ దూరంగా ఇసిరితే ఆడే విన్ను. ఓ ఆ సింతేనా? అయితే నేను ఈజీగా విన్ అయిపోతాను. తీయండి. ఏంట్రా విన్ను? నా బ్యాండ్ నీకన్నా ముందడింది చూడు. ఏం కాదు, నా బొందు కొంచెం ముందు పొందు నాదే విన్ను. కాదు నేనే విన్ను. మీ ఇద్దరు కాదు, అసలు గేమ్ ఐడియా నాది. నేనే విన్ను. నేనే విన్, నేనే విన్. కాదు నేనే విన్, నేనే విన్. ఆశ దోశ ఆలు సమోసా నేనే విన్, నేనే విన్. విన్ అయింది మనం కాదురా, అది. ఏది? ఒరే కోతి ఏంట్రా మన ప్యాంట్లు ఎత్తుకెళ్ళిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? మనం ఇప్పుడు పప్పి జంతునే బయటికి వెళ్ళాలా? అమ్మా, నాకు చాలా సిగ్గు. ఒరే పిగ్గు, మాకేమైనా ఇప్పుకొని తిరగడం సరదా ఇట్రా. ఒరే వల్ఫా, ఇదంతా నీ వల్లేరా. ప్యాంటు తీయండియో బయటకి వేసానండియో అన్నావు. ఇప్పుడు చూడు కోతి దొబ్బేసిందియో. పానిక్ అవ్వకుండా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం, ఆగండి. యో రాముడు, ఏంటేవో పట్టుకెళ్తున్నావు? మా ఉడక తోరణాలండి గడప కట్టడానికే. ఇప్పుడే గడప కట్టడం కన్నా మా కడుపు కట్టడం ఇంపార్టెంట్. ఎలాగి ఈ మనుగడలు చెరువు గట్టి స్నానం గిల్లారన్నారు, ఇంకా రాలేదు. కొంత స్లో కొట్టిపోయారా ఏంటి? రే ఏంట్రా ప్యాంట్లు తెల్లి ప్లాంట్లతో తిరిగి వచ్చారు? ప్యాంట్లు కోతి ఎత్తుకుపోయింది నాన్నగారు. కోతి ఎత్తుకెళ్ళిపోయిందా? అదేం చేసుకుంటదిరా? వాళ్ళ అమ్మ దానికి పండక్కి బట్టలు కొనలేదేమో, మా ఇంటికి వెళ్ళిపోయింది. ఒరే ఆ రాముడు గాడు ఎక్కడరా? గడప కట్టడానికి మా ఉడాకులు పొలం వేయించాను. ఇదిగో ఇవేనా బ్రో? ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 సెకండ్లకే పడిపోతున్నాడు ప్రతి ఒక్కడు. ఏంటి మాయ్యా, గాల్లో తలా చూస్తున్నారు? నా జీవితం కూడా గాలిపటం లాంటిదేరా. గాలి ఎటు వేస్తే అటు వెళ్తది, కానీ దారం మాత్రం లక్ష్మి చేతిలో ఉంటది. ఎవ్రీ హస్బెండ్ సిచ్యువేషన్ సో సాడ్. ఏట్రా ఎలక్షన్ ముందు పాదయాత్రకు వచ్చినట్టు అందరినీ ఆ పలకరింపులేటి? వచ్చాకరే. నాకు ఫ్లయింగ్ రాదు, ఓన్లీ సియింగే. అది నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిలే. సర్లే వచ్చి దారం చుట్టూ. అయినా నువ్వేంటి అన్ని గాలిపటాలు కట్టు? తెంపేస్తున్నారా? నా మటుకు నేనేదో సరదాగా గాలిపటం వేసుకుందాం అనుకుంటే ఎవడెవడో వచ్చి తెంపేస్తున్నాడు. అందుకే ఈసారి అలాంటి ప్రాబ్లం రాకూడదని అన్ని కలిపి కట్టి ఒకసారి వేసేస్తున్నా. ఇంకెవడొచ్చినా తెగేదేలే, ఓన్లీ ఎగిరేదే. నైస్. ఏంట్రా నైస్? ఆ మాంజా చుట్టడం ఏంటి? ఇదిగో ఈ గాలిపటాలు పట్టుకొని అది ఎలాగి ఒక్క పని సరిగ్గా చేయడం రాదు నీ మొక్కమ్మ. ఏడు రే, నీ గాలిపటాలు ఇచ్చింది ఎగరేయమనరా, ఎగిరిపోమని కాదు. ఏటో వినబట్టలేదు, ఉండి ఫోన్ చేస్తా. హలో ముక్కు, జీవితంలో నువ్వు ఇంత పైకి వెళ్తావని నేను ఎప్పుడు అనుకోలేదురా. అవును, పైనుంచి వస్తే కింద మనుషులందరూ చేవల్లా అంటారంట కదా, నేను కూడా చేవలాగే అంటున్నానా? నీ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు సాంగ్ గుర్తొస్తుందిరా ముక్కు. సుక్కల్లోకెక్కినాడు ముక్కుగాడు, ఎప్పటికీ ఎవ్వరికి సిక్కనాడు. ట్రిల్లా, ఆ జిప్పిప్పే బదులు గాలిపటాలు కొన్న ముడిప్పే. ఆ తెగిపోయిన గాలిపటం ఎక్కడే పడుండాలి. ఎక్కడుందబ్బా? ఆ గాలిపటం దొరుకుద్దని వస్తే ఈ గాలిగడి దొరికేటేటి? మామా అంతెత్తు నుంచి పడ్డావేంట్రా? లోపల సామాన్లన్నీ ఓకేనా? లక్ష్మి, ఏంటండి ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? అదే లక్ష్మి, రామాలయంలో ప్రవచనాలు చెప్తున్నారంట, ఇల్లు వినొద్దామని. ప్రవచనాలా? అయితే నేను వస్తానండి. అమ్మని ఇదేంటి ఎలా బుక్ అయ్యాను? లక్ష్మి
ప్రవచనాలు ఎప్పుడైనా వినొచ్చే. నువ్వు అఖండ సినిమా థియేటర్ లో మిస్ అయ్యావు కదా, ఇవాళ సిటీ కేబుల్ వేస్తున్నాడంట. నువ్వు అది చూస్తా ఉండు, నేను ఈ లోపు గుడికెళ్ళి వచ్చేస్తాను. సరేనండి. యా 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 జై బాలయ్య. ఇదేంట్రా పప్పుని కొబ్బరి తోటలోకి తెచ్చారు? ఏంటిది? పాలా? నాకు పాలు అలవట్లేదు కానీ బూస్ట్ తెచ్చే. బాడీకి ఇదే బూస్ట్ అండి, తాగండి. చీ, షుగర్ లేదు, వగరగా ఉంది. ఇదిగో తీసుకొని నువ్వే తాగే. ఏంట్రా కాశీ, ఏంటి మూమెంట్? ఏముందనయ్య, ఇంకా వెల్కమ్ డ్రింక్ ఏసే. ఎంతైనా మన ఊరు పద్ధతులు ఎవడో బీట్ చేయలేడా. ఇదేంట్రా కొబ్బరి నీళ్ళు అయ్యా తేడాగా ఉన్నాయి. ఏహా నీకు అన్ని డౌట్లే అనయ్య, హైబ్రిడ్ గా టేస్ట్ అలాగే ఉంటాయి. నువ్వు వేసి చెప్తాను. చూడరా మీ నాన్న ఎంత పద్ధతి. రికార్డింగ్ డాన్స్ వచ్చి కూడా కొబ్బరి నీళ్ళే తాగుతున్నాడు. మా నాన్న పద్ధతి ఇప్పుడు కాదు, మన ఇద్దరం ఇక్కడికి వచ్చామని దొరికితే అప్పుడు తెలుస్తుంది. దొరికేశాం. ఓరే అబ్బాయి, నిన్ను ఎక్కడో చూసినట్టు ఉందరా. మేమే కొబ్బరి బండంలో ఏదో కలిసినట్టుందిరా. మీ నాన్నకి ఫుల్గా ఎక్కేసింది. ఎక్కడ చూసా నిన్ను? నేనండి మీ ఈశ్వర్ బండి మీద ఇస్త్రీ చేస్తుంటాను. కారస్ కారస్ నువ్వే. నిన్ను కూడా ఎక్కడ చూసినట్టు ఉంది. నేను ఆ పక్కనే పుణుకులేస్తుంటాను. ఎల్లు అర్జెంట్ గా ఓ ప్లేట్ పునుకులు తెచ్చే. ఓకే పెదరా, తొందరగా వెళ్ళిపోదాం. ఏంట్రా వెళ్ళేది? మా నాన్నే మనల్ని గుర్తుపట్టట్లేదు, ఇంకెవర్రా మనల్ని ఆపేది? ఫుల్ గా ఎంజాయ్ చేసాడువే. గోల 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 ఊరంతా గోల, ఏందిరో గోపాల, ఎవరు రా పిల్ల, ఎవరదే? ఏయ్ అది అఖండ సినిమా స్టార్ట్ అయిపోయి ఉంటది. సిటీ కేబుల్ పెడదాం. పటాస్ లెక్కన పేల బొకే చటా కట్ట నడుముదన, మిఠాయి లెక్క మస్తుగున్నా ఘట్కా ఇచ్చి పోనా, చలో అటు హుషారిస్తే హుట్టా హుట్టిన రానా, భలేగున్నావు పిల్లానితో హుషారెక్కిపోనా. ఎవరు నువ్వు? లక్ష్మి, గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళారు? చెప్పానుగా, గుడికి. ప్రవచనాలు బాగా చెప్పారా? బాగా. మరి తీర్థం? ఫుల్లుగా. వాటితో పాటు భజన కూడా చేసినట్టున్నారు. మా భజన నువ్వు చూసుంటే ఫుల్ హ్యాపీ అయ్యేదానివి. ఆల్రెడీ చూసా. ఎక్కడా? అక్కడ దొరుకుతాం అనుకుంటే ఇక్కడ దొరికామేంట్రా? అయినా రికార్డింగ్ డాన్స్ సిటీ కేబుల్ ఎందుకు వేసాడు? రికార్డింగ్ డాన్స్ కదా మామ, రికార్డ్ చేసి వేస్తున్నట్టున్నాడు. మీరు వెళ్ళడమే కాక పిల్లల్ని తీసుకెళ్లి చెడగొడతారా? ఇలాగే వదిలేస్తే మీరు మారరు. మరేం చేస్తావే? మీకు మీ స్టైల్లోనే ఇవ్వాల్సిందే. నూనె ఎక్కడ ఉంటది? ఎవరాది? అంకుల్ మీరా? నేనే. అయినా నువ్వేంట్రా ఇక్కడ? ఏం కొట్టేద్దామని వచ్చావు? కొట్టేద్దామని కాదు అంకుల్, కొనిపెద్దామని వచ్చా. ఐఎమ్ ఏ సేల్స్ బాయ్ హియర్. నువ్వు సేల్స్ బాయ్ అయితే ఏంటి, పేపర్ బాయ్ అయితే ఏంటి? ముందు నూనె ఎక్కడ ఉంటో చూపించు. అంకుల్ కు మూల సంఖ్య ఉన్నట్టుంది, ఎప్పుడు మూలుగుతానే ఉంటాడు. అదే ఆ మూల ఉంది, పదండి.
ఇదిగోండి అంకుల్, మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అవైలబుల్. పారాషూట్, గోద్రేజ్, డాబర్, ఈనామి, మీరా, గోరా, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఒరే యాప్రసాదవా, నేను అడిగింది జుట్టుకు కాదు వంటకి. వంట నూనె ఎక్కడుందో చూపించు. ఓ వంట నూనె అయితే అది ఈ సందు కాదు, పక్క సందు. అదండి. లీటర్ ఆయిల్ 225 రూపాయల. ఏంట్రా ఇంత రేట్లు ఉన్నాయి? బా ఆయిల్ రేట్లు పెరిగాయి అంకుల్. అయినా బయట బోర్డు చూడలేదా? భారీ డిస్కౌంట్స్. నేను ఉన్నాను కదా అంకుల్, మీకెందుకు? మీకు కావాల్సినవి మీరు తీసుకోండి, లాస్ట్ లో స్పెషల్ డిస్కౌంట్ ఇప్పిస్తాను. ఆ మాట అన్న బాగుంది. ఇక చూడు చెలరైపోతా. ఏంట్రా గోరా, బుట్టంతా దగ్గరుండి నింపించు. బిల్ ఎంత అవుద్దో? బ్రేకప్ అయిపోయాక పిల్లని, షాపింగ్ అయిపోయాక బిల్లుని పట్టించుకోకూడదు అంకుల్. మీరు పదండి, మనకు అసలే భారీ డిస్కౌంట్లు వస్తాయి. ఊరే ఏంట్రా ఇంత లైన్ ఉంది? ఇదంతా అయ్యేలోపు తెల్లారిపోద్ది. ఫస్ట్ డే కదా అంకుల్, ఇలాగే ఉంటది. మీరు కార్డు ఇవ్వండి, నేను వెళ్ళి చేయించుకుని వచ్చేస్తాను. కార్డు ఎందుకురా, క్యాష్ ఇస్తా నాకు. ఓ బ్యాంక్ ఆఫర్స్ అంకుల్, బ్యాంక్ ఆఫర్స్. కార్డుతో పేమెంట్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్లు కూడా వస్తాయి. ఇదేదో బాగుందిరా, ఇదిగో తీసుకెళ్ళు. Few moments later. ఇదిగోండి అంకుల్, ఇవి సామాన్లు, ఇది బిల్లు. 4000? 4000 కాదు అంకుల్, 3999. రే రే భారీ డిస్కౌంట్స్ అన్నావు కదరా, భారీ బొక్క పెట్టు. అసలు ఆఫర్ పడిందా లేదా? ఎందుకు పడలేదు? అన్ని ఐటమ్స్ మీద 50 పైసే ఆఫ్. బయట బోర్డు చూడలేదా? 50 పైసానా? 50% అనుకున్నాను రా. మీరు అనేసుకుంటే సరిపోతాయి, కావాలంటే మళ్ళీ చూడండి. దగా, మోసం, కుట్ర. ఏ సరుకులు సంతోష్ కిరాణా షాప్ లో అయితే 500కి వచ్చేవి, ఇప్పుడు చూడు 4000 అయింది. అయినా దగ్గరుండి ఆఫర్లు అయిపోతాను, డిస్కౌంట్లు ఇప్పిస్తానన్నా, ఏమైంది? అందులో కొన్ని ఐటమ్స్ మీద అయితే అసలు 50 పైసే ఆఫే రాదు. దాని మీద కూడా మీకు 50 పైసే ఆఫర్ ఇచ్చాను. థ్యాంక్స్ చెప్పడం మానేసి తిడతారేటి? ఊరే గోరా, నీకు తెలుసు కదరా నేను అంతంత డబ్బులు పెట్టి ఎప్పుడు షాపింగ్ చేయనని. మరి ఎందుకు ఇంత బిల్లు చేయించావు? చెప్పరా, చెప్పు. అంటే కస్టమర్స్ తో ఎక్కువ బిల్లు చేయిస్తే బోనస్ ఇస్తా అన్నాడు అంకుల్ మా బాసు. నీ బోనస్ కోసం నాకు బొక్కెట్టేస్తావా? ఈ సరుకులేని నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చే. నో అంకుల్, దట్స్ నాట్ పాసిబుల్. ఒక్కసారి బిల్ అయితే నో ఎక్స్చేంజ్, నో రిటర్న్. కాబట్టి మీరు ఇంటికి రిటర్న్ అయిపోండి. నమ్మక ద్రోహి, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను రా నీ పని. అంకుల్ మూట బాగా అరుగున్నట్టుంది, ఆటో బుక్ చేయనా? మళ్ళీ అదో బొక్కేటి అక్కర్లేదు, నేను నడుచుకుని వెళ్తాను. అయ్యి బాబోయ్, ఈ ఎండ దంచేస్తుంది, నోరంతా ఎండిపోయి దావతేస్తుంది. అర్జెంటుగా ఏదైనా తాగాలి. ఇదిగో బాబు, ఒక నిమ్మసోడ ఇయ్యమ్మా. ఏదో డేరా బాబు, అలాగే ఓ నిమ్మకి ఎక్స్ట్రా ఇయ్యి, దావత్ తీరిపోద్ది. అలాగే సార్. ఊరే నువ్వు నిమ్మసోడ కొట్టేవాడు, నిజంపేటలో మటర్లు చేసేవాడు. ఆ గొంతేంట్రా అలా ఉంది? ఇదిగోండి సోడా. సోడా బాగా చేసావు, దావత్ తీరిపోయింది. ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలా? ఎందుకు? ఒక గ్లాస్ 10 రూపాయలే కదా. అదొకప్పుడు, ఇప్పుడు నిమ్మకాయ రేట్లు పెరిగిపోయాయి. నిమ్మకాయ రేట్లు పెరిగిపోతా నేనేం చేయను రా, నేను 10 రూపాయలు ఎత్తాను, ఇదిగో తీసుకో. మర్యాదగా 100 ఎత్తే దండం పెడతా, లేదంటే 100 పెడతా. వామ్మో, ఈయన చూస్తుంటే నిజంగా వేసేలా ఉన్నాడు, మనకెందుకులే. ఇదిగోరా బాబు, తీసుకొని 100. చా, పొద్దు పొద్దున్నే ఎవడ మొహం చూసాను, అన్ని బొక్కలే ఇవ్వాల. ఎవరయ్యా మీరు? చందాల కోసం వచ్చారా? అయినా దగ్గరలో పండగలేం లేవే. కరెంట్ బిల్, గ్యాస్ బిల్ అండి. ఇదేంటి ముగ్గురు ఒకేసారి అటాక్ ఇచ్చారు? ఇంతకీ ఎంత కట్టాలి? 1000 రూపాయలా? అంతెందుకయ్యా, పేపర్ రేట్లు ఏం పెరగలేదే. పెరిగింది పేపర్ రేట్లు కాదు సార్, పెట్రోల్ రేట్లు. రోజు బండి మీద వచ్చి పేపర్ ఎత్తాను కదా, అందుకే రేట్లు పెంచాం. గ్యాస్ బిల్ ఇదెంత? 1116 ఏంటండి, హార్ట్ స్ట్రోక్? కాదు, గ్యాస్ స్ట్రోక్. సార్ కరెంట్ బిల్ అదెంత? 3540. సార్ వచ్చాం. ఎంతన్నా? 500 తమ్ముడు. 500? నాన్నగారు మీరు మాట మాటకే కళ్ళు తిరిగి పడిపోకండి, హాస్పిటల్కి వస్తాం కదా, 500 ఏదో ఇచ్చేయండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదిగో అయ్యా తీసుకో. డాక్టర్ డాక్టర్ చెప్పయ్యా, ఏమైంది? మా నాన్న మాట మాటకే కళ్ళు తిరిగి పడిపోతున్నాడండి. అవునా? అయితే ఈ టెస్ట్లన్నీ చేయించు. ఏంటి ఇన్నున్నాయి? ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎందుకండి? ఆ పొట్ట చూసావా ఎంత ఉందో? దేర్ మస్ట్ బి హై ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. కమాన్, దేర్ ఇస్ నో టైమ్ టు డై. త్వరగా వెళ్ళి ఈ టెస్ట్లన్నీ చేయించే. ఓ నో. ఓకే డాక్టర్.
దేర్ మస్ట్ బి సంథింగ్ బిహైండ్ ది హార్ట్ అండ్ లంగ్. ఏమైంది డాక్టర్? మా నాన్నకి ఏమైంది? అల్సరో క్యాన్సర్ కలిపొచ్చి హార్ట్ కి ఏమైనా చిల్లు పడిందా? లేదయ్యా, ఈ నాన్న దేన్నో చూసి అలా కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. అదేంటో తెలియట్లేదు. అయినా నో ప్రాబ్లం, ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అవునా? చాలా థ్యాంక్ యూ డాక్టర్. పదండి నాన్నగారు వెళ్దాం. మిస్టర్ జగన్నాథం, ఎస్ డాక్టర్. వెళ్లే ముందు కౌంటర్ లో ఈ బిల్లు కట్టి వెళ్ళిపోండి. బిల్లా ఎంత? జస్ట్ 15,000. ఏం డాక్టర్, ఏం లేదన్నారు, మళ్ళీ ఎలా పడతారేంటి? నాన్నగారు, ఈ చిన్న హాస్పిటల్ తో పని అవదండి, మనం ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోదాం పదండి. ఇంకా పెద్ద హాస్పిటల్ అంటే ఇంకా పెద్ద బిల్ అవుద్ది అనమాట. వద్దు వద్దు. మీ నాన్న ప్రాబ్లం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. ఏంటి డాక్టర్ అది? మీ నాన్న పడిపోయేది హార్ట్ లో చిల్లు వల్ల కాదయ్యా, మరి అందరూ వేసే బిల్లు వల్ల. కావాలంటే ఇప్పుడు చూడు, జగన్నాథం గారు ఇందాక ప్రింటింగ్ మిస్టేక్ వల్ల బిల్లు రాంగ్ పడిందండి. యాక్చువల్లీ ఇట్స్ నాట్ 15,000, ఇట్స్ 20,000. 20,000? నో. ఏ ఒలివియా, ఏంటమ్మా సైలెంట్ గా ఉన్నావు? ఏదో చెప్పు. పోనీ నేను చెప్పనా? ఒలివియా ఒలివియా, నువ్వే నా గుండె కాయ, తినిపిస్తా నీకు జాంకాయ, పద కలిసి పాడేసుకుందాం జుమ్జుమ్మాయ. ఆపరా కుయ్యా. ఒరే అన్నయ్య, నేను అను. అబ్బా నువ్వా? నేను కల్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేయి. ఈ పిసినుగొట్టు విక్టోరియా ఫోన్ కట్ చేస్తావా? ఉండ్రా, నీ పని చెప్తా. ఒలివియా దా, నీ పిడికౌగిట్లో నన్ను బంధించి కవ్వించు దా. మను, నీ అరిగిపోయిన సబ్బిళ్ళు ఉంటాయివరా, కొంచెం రుద్దుకుని ఇచ్చేస్తా. ఓ అమ్మో, ఒలివియా వస్తుంది అనుకుంటే ఈ మలేరియా వచ్చిందేంటి? ఒసే, నువ్వు చెల్లివా అలారంవా? ఏంటే పొద్దు పొద్దున్నే నీకు గోల? పోరా చింపాంజీ, రేపు స్పెషల్ ఏంటో తెలుసా? స్పెషల్ లేదు పెసలో లేదు, ఫోన్ బడా. రే 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 రే, రేపు అమ్మా నాన్న మ్యారేజ్ యానివర్సరీ రా. 12ంటికి హ్యాపీ బర్త్డే చెప్తానులే, నువ్వు పెట్టే. నీ పుట్టినరోజు కాదురా లూజు, పెళ్లి రోజు. ఏదోట్లే, ఇప్పుడు ఏంటి? ఏంటంటావేంట్రా? రేపు సెలబ్రేషన్స్ ఏంటి మరి? సెలబ్రేషన్ లేదు, వైబ్రేషన్ లేదు. వాళ్ళు ఏమన్నా నన్ను పిలిచి చేసుకున్నారా పెళ్లి? నేనెందుకు చేయాలి? రే బుర్ర తక్కువ వెదవా, అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదురా. అలాంటప్పుడు నేను పుట్టాక చేసుకోవాలి. ఐఎమ్ హట్టెడ్, నేను హట్టు. నువ్వు ఫోన్ పెట్టు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది. రంగుల బట్టలే తలతల మెరిసాయి, అందరూ మెచ్చిందే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా. ఇదేంటి ఇంతుంది? మన హౌస్ లో ఇంత బేసిగల పర్సన్ ఎవరు లేరే. కంపెనీస్ పక్కింటోళ్ళు అయ్యి ఉంటుందా? ఇసిరేద్దాం. రే ముక్కు, ఎక్కడికి రేసినతను? ఆ డ్రాయర్ నాది. ఏంటిది నీదే? ఈ బొక్కలు చూసి బొక్కరావు అంకుల్ అనుకున్నాను. సమ్మర్ కదా, లోపల కాలాడుద్దని నేనే పెట్టుకున్నాను. నీ చాలా పెద్దది గోరే. ఏంట్రా అది? డ్రైయర్ గోరే, డ్రైయర్. నీ హాయ్ చిట్టి. నువ్వే? కాదు, నీ జానుని. జానువా? సారీ అండి, రాంగ్ నెంబర్. రే 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 రే, నేను రా నీ అనుని. ముద్దపప్పు. ఈ రోజు మా ఇంట్లో ముద్దపప్పు అని నీకెలా తెలుసు? స్మెల్ విజయవాడ దాకా వెళ్ళినట్టుంది. ఇంకేంటను, ఏంటి విశేషాలు? ఒరే నాకున్నది ఒకటే డ్రాయర్ రా, చింపింది చాలే గానీ ఇలాగివ్వు. చిట్టి, కెన్ యూ డూ మీ ఎ ఫేవర్? డోంట్ డూ ఓవర్, ఐ యామ్ యువర్ లవర్. టెల్ మీ ఎనీథింగ్ వితౌట్ ఫియర్, ఐ యామ్ హియర్. వచ్చాడండి విలియం షేక్స్పియర్. ఇల్లలే, నీకు జలస్ రా. రేపు మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ, నా తరపున ఏమైనా గిఫ్ట్ తీసుకెళ్ళి ఇస్తావా ప్లీజ్? నువ్వు ఇంతలో చెప్పాలా? నీలాంటి బెస్ట్ గిఫ్ట్ నాకు ఇచ్చినందుకు వాళ్ళ గిఫ్ట్ ఏంటి, మారుతి స్విఫ్ట్ అయినా ఇచ్చేస్తాను. ఒరే నా దగ్గర ఇంకేం లేదురా అమ్మడానికి. థ్యాంక్ యూ చిట్టి. ఎప్పుడు థ్యాంక్ యూ అయినా, ఇంకేమైనా చెప్పు. ఓకే బాయ్. తొండి నవ్వాపుకుంటున్నావు కదా గోరే? లేదురా, బయటికే నవ్వేస్తున్నా. ఏంటి మామ ఇంత ఎర్లీగా వచ్చా? ఏం లేదు మామా, రేపు మా అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీ. తెలుసు. నీకెలా తెలుసు మామా? ఇప్పుడేగానే చెప్పా. ఓ అలా అయితే ఓకే. రేపు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ కి మనతో పాటు శత్రు సైన్యాలు కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నాయని సమాచారం వచ్చింది. ఆ శత్రు మొక్కల సైన్యాధ్యక్షుడు వీడే అని తెలియదు పాపం ఏదోకే. చెప్పు మామా, ఏం చేద్దాం? ఫస్ట్ ఏం చేయాలో ప్లాన్ చేద్దాం. అంతకంటే ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. తిండిపోతేదవా? ఆడు తిండిపోతే ఎదవ కాదు మామా, దున్నపోతే ఎదవా. ఓరా అంబోతే ఎదవా. మామా, ఈసారి ప్లాన్ ఎలా ఉండాలంటే అంకుల్ ని ఆంటీని పెట్టి శ్రీనివాస్ కళ్యాణం పార్ట్ 2 తీసినట్టు ఉండాలి. అయితే పక్కా ఫ్లాపే. ఏంటమ్మా?
ఏం లేదు, ఈ దరిద్రాన్ని డైరెక్ట్ చేసే ఆ దరిద్రుడు ఎవడా అని. ఇంకెవరో నువ్వే. ఓ సుశాంత్ రెడ్డి, చెప్పుకోరా చెప్పు, ఏం చేద్దాం? పెళ్లి చేద్దాం. ఆ ఏంటి పెళ్లి లేదు, పాన్ షాప్ లో కిల్లి లేదు. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి పెళ్ళేంట్రా జంగిలి? ఏ బర్త్డే రోజు కేక్ కోసి మళ్ళీ బర్త్డే చేయట్లేదా? అలాగే పెళ్లి రోజు తాళి కట్టించి మళ్ళీ పెళ్లి చేద్దాం. ఈ సబ్కా దునియా దుश्मनी रही है. ఎన్టీఆర్ का सिनेमा आदि है, हम करेंगे उसकी शादी है. ముందు చెప్పిందంతా కన్ఫ్యూజింగ్ గా ఉన్నా లాస్ట్ లో హిందీ డైలాగ్ మాత్రం కన్విన్సింగ్ గా ఉంది. అవును మామ, ఈ గోరాగడిది మట్టి పొర్ర అనుకున్నావు, చాలా గట్టి పొర్ర కూడా. చేసేద్దాం చేసేద్దాం. అవునవును, చేసేద్దాం చేసేద్దాం. అబ్బా నేనేం చెప్పాను, వీళ్ళకేం అర్థమైంది. సర్లే ఏదో ఒకటి చేసేద్దాం. ఏంటి లక్ష్మి, ప్రదక్షిణాలు చేస్తున్నావా పాదయాత్ర చేస్తున్నావా? ఇంకెన్ని ఉన్నాయే? 16 అయ్యాయి, ఇంకా 1000 ఉన్నాయి. ఏంటి దక్షిణ? కాదు, ప్రదక్షిణాలు. ఇది ప్రదక్షిణాల్లా లేదే, పనిష్మెంట్ లా ఉంది. పెళ్లి రోజు మర్చిపోయినందుకు మీకు ఈ పనిష్మెంట్ ఉండాల్సిందే. నిన్ను పెళ్లి చేసుకోవడమే పెద్ద పనిష్మెంట్, మళ్ళీ ఏదో పనిష్మెంటా? ముక్కకుండా మొక్కు తీర్చండి. అమ్మా నడిచి నడిచి కాళ్ళు ముడిచిపోతున్నాయి. ఎక్కడో చోట కంఫర్టబుల్ గా కూర్చుంటే బెటర్. అమ్మా అబ్బా సమ్మగా ఉంది. ఇదిగో బాబు, ఈ 100 తీసుకుని అందరూ పంచుకోండి. ఏంటి ప్రదక్షిణాలు చేస్తే డబ్బులు ఇస్తారా? ఇదేదో ముందే తెలుసుంటే ఇంకో 1116 చేసేవాడిగా. ఇదిగో బాబయ్య, ఆ 100లో నా వాటా కూడా ఉంది. వాటానా? పూటంతా కష్టపడి నడితే వాటా ఏంటి వాటా? వెళ్ళలే. అయ్య బాబాయ్, ఈయన మాకంటే పెద్ద ముస్టోడ్లో ఉన్నాడు. అర్జెంటుగా ఇతను తోలైపోతే మన కాంపిటీషన్ వచ్చేస్తాడు. జై కొమ్మ ఉయ్యాల. ఒరే అబ్బా అమ్మా, ఈ బాబాయ్ అబ్బా ఈ బాబాయ్ గోళీలు పగిలిపోయాయి. ఏమండి ఏంటండి కిందకెళ్లారు? సర్లే ఎలాగో వెళ్ళారుగా, మోకాలమే పైకొచ్చండి, పుణ్యం వస్తది. పుణ్యం కాదే, నన్ను తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వస్తుంది. నువ్వు నీ మొక్కులు ఇక్కడ చెప్పలే రీపోయి ఇంటి పద. ఏం లేదు బేబమ్మ, మా అమ్మకి నాన్నకి రెండో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. యా రెండో పెళ్ళే, సెకండ్ మ్యారేజ్, దూసరా షాదీ. క్యా తుమారా ప్రాబ్లం క్యా? ఓల్డేజ్ వచ్చి ముడతలు పట్టు గార్బేజ్ మొహం వేసుకొని నువ్వు నన్ను క్యాబేజ్ అంటావా? ఏహే ఆపండి, ఇక్కడ మ్యాటర్ క్యాబేజ్ గార్బేజ్ కాదు, మ్యారేజ్. అయ్యో బేబమ్మ, యు ఆర్ కంప్లీట్లీ మిస్టేకెన్. ఇట్ ఈస్ నాట్ వాట్ యు ఆర్ థింకింగ్, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దెన్ వాట్ ఇట్ ఈస్? రీ మ్యారేజ్. మావైది అత్తైది మ్యారేజ్ యానివర్సరీ కదా, అందుకే వాళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. దేనికి? వాళ్ళ పిల్లలు లేం కాబట్టి. ఏడ్సారు తింగర సన్నాసులారా. ఈ పెళ్లికి నువ్వే ఎలాగైనా పెద్ద మనిషి అవ్వాలి. పెద్ద మనిషి అవడం ఏంట్రా? అదే పెళ్లి పెద్ద. అయితే లేట్ చేయకుండా వర్క్ స్టార్ట్ చేద్దాం రండి. అయితే పెళ్లికి ఏమేం కావాలో ఫస్ట్ లిస్ట్ రాద్దాం. లిస్ట్ లేదు గెస్ట్ లేదు. ఒరే మను, నువ్వు కొబ్బరి బండాలు పెట్టుకొచ్చే. ముక్కు నువ్వు దండలో తాళి పట్టుకొచ్చే. బేబమ్మ నువ్వు అక్షంతలేసే. అంతే అయిపోయింది. మరి నువ్వేం చేస్తావు? ఫోన్ చేస్తాను. అదే భోజనాల సంగతి చూస్తాను. ఒరే కొబ్బరి బొండం కావాలితే పంగజ వంటి పెరట్లో కొబ్బరి చెట్టు ఉంది, అక్కడ కోసేద్దాం, డబ్బులు కూడా కలిసి వస్తాయి. అబ్బా మా తండ్రి, ఇంటి పేరు నిలబెట్టడానికి పుట్టావురా. ఎక్కెక్కి నవ్వింది చాలే గాని చెట్టు ఎక్కు. అదేమన్నా మెట్ట ఎక్కడానికి? చెట్టు మెట్టయితే మేమే ఎక్కేవాళ్ళం, చెట్టు కాబట్టి నిన్ను ఎక్కమనేది. ఎస్ యువర్ కరెక్ట్. ఇలాంటి చెట్లు ఇలాంటి కోతులే బాగా ఎక్కుతాయి. ఎక్కు. తొండి లేదు, అరేబియన్ మండి లేదు. ఎక్కే. అయితే నేను పైకి కిసురుతాను, నువ్వు కింద క్యాచ్ పట్టు. మాకు తెలుసులే, నువ్వు ఎక్కవయ్యా. ఎక్కు. అయ్య బాబాయ్, ఈ సెట్ రేట్ ఎంత పడుకుంది? రే ముక్కు, నువ్వు వాచ్ చేస్తా ఉండు, ఎలా క్యాచ్ చేస్తాను. జాగ్రత్తగా క్యాచ్ మిస్ చేసావంటే బుర్రకి ప్యాచ్ పడిపోద్ది. మాకు తెలుసులే, నువ్వు కామ్గా ఉండు. రైట్ అంగో లెఫ్ట్ అంగో కింద చూడు, పెద్ద కాయలు కొట్రా బాబు. రే మామ, కాయ ఇచ్చి కొట్టానంటే నీ కాయ కచ్చడి అయిపోద్ది, కామ్గుండే. త్వరగా ఇరా, ఇంకెంతసేపు? ఏంట్రా అవతల వాళ్ళని పని పెట్టుకుని ఇక్కడ చెట్టు కింద ఎందుకెళ్ళి కొట్టుకుంటున్నారు? అంటే ఇది బేబమ్మ. ముందు పనులు చూడండి, ఇక్కడ పనులు నేను చూసుకుంటాను. అవును బేబమ్మ, చెప్పడం మర్చిపోయాను. పైన
హలో హలో ఏ ఎవడా నువ్వు ఫోన్ చేసి మాట్లాడా ఒరే చించాంగ్ మూవీ మధ్యలో ముఖేష్ యాడ్ వచ్చినట్టు నువ్వేట్రా ఎలా వచ్చావు సరుకు డెలివరీ ఒరే జలకత్తరేదవా ఆ సిరీస్ అయిపోయిందిరా ఇంకొకసారి సరుకు అన్నావంటే నీకు వచ్చి చేస్తాను రా డెలివరీ ఫోన్ పెట్టే నిన్ను అంత ఈజీగా వదలాయి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా వస్తాయి బాయ్ అసలు నువ్వు నా కంటికి కనిపించరా ఎవరికి కనిపించకుండా చేస్తాను ఓ మై గాడ్ బాయ్ ఏంట్రా పిసినగొట్టి వారి ఇంట్లో పండగ హడావుడి కనిపిస్తుంది. పండగ హడావిడి కాదంటీ పెళ్లి హడావిడి. నాకు తెలుసురా కోతిగాడి సంగతి ఎలాంటిదేదో తీసుకొస్తాడని, కానీ ఇంత త్వరగా ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్లి ఆడికి కాదు వాళ్ళ నాన్నకి. లక్ష్మి ఆంటీది జగన్నాథ్ అంకుల్ది మ్యారేజ్ యానివర్సరీ. ఏంటంటీ అకేషన్ అనగానే డెకాషన్ లా మరిగిపోతున్నారు. ఏంటంటీ వీడియో పాస్ చేసినట్టు ఫోజ్ ఇచ్చారు. నా మొహంలో నీకేం కనిపించట్లేదా గోరా? ఏమున్నాయంటీ ఆ ఫేస్ లో? మడతడిపోయిన ముడతలు బబ్బులు గమ్మలా సాగిపోయిన బొగ్గలు తప్ప. అవి కాదురా, నా కళ్ళలో బాధ కనిపించట్లేదా? లైట్ గా కనిపిస్తున్నట్టుందంటీ. లైట్ వేసి చూస్తాను ఆగండి. నా ఎదలో వ్యధ చూస్తే కాదురా, అనుభవిస్తే తెలుస్తుంది. ఆ గదిలో బాధ చిచ్చి, ఆ ఎదలో బాధ ఏంటో నాకు కూడా చెప్తే నేను అనుభవిస్తా ఆంటీ. అది తెలియాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఇది సరిపోద్దా ఇంకొంచెం వెనకెళ్ళనా? ఈ వెనక్కి కాదురా, 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. 25 ఏళ్ళు వెనక్క? ఏంట్రా పెళ్ళి అన్నారు, యానివర్సరీ అన్నారు, రెడీ అయ్యి వచ్చేయమన్నారు, ఏ హడావిడి లేదటి? అంకుల్ మీకు కావాల్సింది హడావిడే కదా. 1 మినిట్ బాయ్స్, గెట్ ఆన్ ద ఫ్లోర్. ఎవరా మీరు లోపలికి వచ్చారు? సింగర్స్ అంకుల్, రాయల్ బెగ్గర్స్ బ్యాండ్. వీళ్ళు పాడితే జంక్షన్ జామ్ అయిపోవాల్సింది అంతే. ఒరే ఫ్రీగా వస్తున్నారని చెప్పి పంజాగుట్ట జంక్షన్ నుంచి పట్టుకొచ్చా కదా వీళ్ళని. ఎంకరేజ్ న్యూ టాలెంట్ అంకుల్. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఈ బెగ్గర్సే రేపు ఇండియన్ ఐడల్స్ అవ్వచ్చు. అయినా వాళ్ళ టాలెంట్ చూస్తే మీరు ఇలా మాట్లాడరు. బాయ్స్ స్టార్ట్ మ్యూజిక్. ఓకే రెడీ. 100 1,000 1,00,000 బొచ్చులో వెయ్యవయ్యా జగన్నాథం బాబయ్య. కార్డ్ అయినా క్యాష్ అయినా యూపీఐ పేమెంట్ అయినా ఓకే అయ్యా, తీసుకుంటామయ్యా. ఎట్లాంటి ఫంక్షన్ ఏనాడు లేదే. ఈ క్యూట్ కప్పులు శివుడు పార్వతులే. ఏసీ రైస్ వేసి పప్పేసి నెయ్యేసి మా కడుపును నింపేవయ్యా బాబయ్య. కమ్మాన్ కమ్మాన్ బాబయ్యా, కూసంత ధర్మం చెయ్యయ్యా బాబయ్య. వావ్ బ్రిలియంట్. క్లాప్స్ అంకుల్ క్లాప్స్. సూపర్ రా సూపర్. చించేసావు, అదర్ కొట్టేసావు. ఒరే ఏంట్రా ఇదంతా? దీనికి ఎలా అయిపోతారంటే మీరు? ఒరే నైట్ సారా రమ్ము కలిపి కొట్టారు కదా ఫ్యూజన్. గుచ్చు గుచ్చు అది వేసుకోండి. జగ్గు పిత్తా పిత్తా దే, లక్ష్మి పిత్తా పిత్తా దే, మను పిత్తా పిత్తా దే, బేబమ్మ పిత్తా దే. పెళ్ళి పెళ్ళి నువ్వు చేసుకో మళ్ళీ, తాలి తాలి తిందాం నాన్ వెజ్ తాలి. కిల్లి కిల్లి లాస్ట్ లో వేద్దాం కిల్లి, గల్లీకెళ్ళి చేద్దాం లొల్లి. జగన్నాథం హబీబో అరే తిందాం చికెన్ కబాబే. జగన్నాథం హబీబో కాల్చేద్దాం మత్తు మతాబే. జగన్నాథం హబీబో. ట్రెమెండస్ రా ట్రెమెండస్. ఇది గనక అనిరుద్ధ్ విన్నాడంటే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ గరిబురత్ ఎక్కువచ్చేస్తాడు. ఏంటంకుల్ అలా ఉండిపోయారు? ఎలా ఉంది ఫ్యూజన్? ఇది ఫ్యూజన్ లా లేదురా, పాయిజన్ లా ఉంది. ఇంకా ఆపేమాను, ఇంకో పాట అంటే చచ్చిపోయేలా ఉన్నాను. ఓకే బాయ్స్ రెస్ట్ తీసుకోండి, నెక్స్ట్ సెషన్ లో పిలుస్తాను. మామా మర్యాదగా తప్పొప్పుకొని మా ఆయన్ని క్షమించమని అడుగు, శిక్ష తప్పుతుంది. రే మను, మీ నాన్న ఎప్పుడు పట్టుకునే బెల్ట్, నిన్ను ముద్దు పెట్టుకునే బెల్ట్ నీతో మాట్లాడుతుంది, వినపడుతుందా? పిసిని గొట్టోడో పిసిని గొట్టోడో, బెల్టు పట్టి కొడుతుండి ముక్కుగాడో ఈ ముక్కుగాడో. పిసిని గొట్టోడో పిసిని గొట్టోడో, బెల్టు దెబ్బలు తింటున్నా ఈ పసివాడో పాపం పసివాడో. ముక్కు మేక్ దట్ కోతిగాడు క్రై నౌ. చెయ్యని తప్పుని ఒప్పుకోవాలా, జరిగిన మోసాన్ని కప్పి పుచ్చాలా.
కప్పి పుచ్చాలా కేకిసిరేలా చేసిందెవరో మీకు తెలుసా పార్టీ పాడు చేసింది ఎవరో మీకు తెలుసా నేనంటే అలుసా పిసిని గొట్టోడో బెల్టు దెబ్బలు తింటున్నాయి పసివాడో పాపం పసివాడో దేర్ ఈజంట్ హార్డ్లీ ఎనీ ఏడుపు ట్రై దిస్ లెదర్ బెల్ట్. మామా ఇప్పటికైనా ఒప్పుకోరా, ఈ శిక్షణ తోటి తాగేది కాదు, మొండికేయకురా. పంకజానికి మనము జడిసిపోవాలా బెల్టు చూసి ప్యాంటు తడిసిపోవాలా వణికిపోవాలా పిసిని గొట్టోడో బెల్టు దెబ్బలు తింటున్నాయి పసివాడో పాపం పసివాడో. ఎంత కొట్టినా పాట పాడుతున్నాడు గాని ఏడవట్లేదేంటి? ముక్కు ఎనఫ్ ఆఫ్ దిస్ షిట్, రిమూవ్ హిస్ షర్ట్. వద్దు వద్దు. ఏంట్రా ఇది? ఎనప కవచము ఐరన్ మ్యాన్ అప్పటికి తెచ్చా. ఎందుకు? నాకు తెలుసు నాన్నగారు, ఎపిసోడ్ లాస్ట్ కి వచ్చేసరికి నా మీద పడద్దని. అందుకే నా ప్లానింగ్ లో నేను ఉన్నాను. నువ్వు ఇలాంటి ఏవో ప్లాన్ చేస్తావనే నా ప్లానింగ్ లో కూడా నేను ఉన్నాను. ఏంటది? ట్రీట్మెంట్, షాక్ ట్రీట్మెంట్. నీ పైచ్యం తగ్గాలంటే నీకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. నాన్నగారు అమ్మా దోశ ఎత్తానని ఆశ పెట్టి అరగంట అయింది, ఇంకా ఎంతసేపే బాబు? కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. ఎలకలు కాదురా, ఇప్పుడు నువ్వు పరిగెడతావు. ఎరా దోశ ఎలా ఉంది? మాడిపోయింది. అయితే ఇంకోటి వేస్తా నాకు. నాన్నగారు కొంచెం మెల్లకొడండి. ఏరా బుద్ధి వచ్చిందా? కాదండి, పొలరాలు రాలిపోతే రేపు నుంచి ఏం తినలేను. నిన్న ఎలా కాదురా. ఏంటండి దోశలేస్తానని ఇక్కడ ఉన్నారు? పదండి వంటగదికి. వేస్తానే, ఆడికి కాదు ముందు నీకేస్తాను. నీ వల్లే ఆడలా సోంబేర్లా తయారవుతున్నాడు. ప్రెసిడెంట్. నీ ప్రెసిడెంట్ నువ్వు. అమ్మో ఏడి నా కొడుకు? మా నాన్నకేమైంది? దారిలో దిష్ణమ్మకే తొక్కొస్తాడేటి, ఇంటికి వచ్చాక నన్ను తొక్కేస్తున్నాడు. రే నువ్వు ఎక్కడో దాక్కున్నావు నాకు తెలుసు. మర్యాదగా బయటికి రా. నేనేమి ఇక్కడ లేను నాన్నగారు, ఎప్పుడో బయటకు వెళ్ళిపోయా. నువ్వు ఇప్పుడే బయటకు వచ్చావంటే ఇంట్లో కొట్టి ఆపేస్తా. లేదనుకో డ్రాయర్ మీద ఇదంతా ఊరేగించి కొడతా. బాబాయ్ ఈ రోజు చంపేసేలా ఉన్నాడు. గాడ్ ప్లీజ్ డైవర్ట్ మై డాడ్. రే మనా రారా గోరా రా. గుడ్ మార్నింగ్ అంకుల్. ఏంటా చెమట్లు? బయట ఎండకన్నా మీరే మండిపోతున్నారు. సర్లే మీ ఓల్డేజ్ పీపుల్ తో నాగేటి గాని మనుగడేడి? ఏ దేనికి? సినిమాకి వెళ్దాం అన్నాడు, టైం అయిపోతుంది. ఏం సినిమా ఏంటి? కాదల్ ఒక కార్యం చాప్టర్ 2 మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిందంట. ఈ మధ్యనే తెలుగులో డబ్ చేశారు. మనసలాయో పుస్తకంలో చాప్టర్లు చదవండిరా అంటే కాదల్ ఒక కార్యం చాప్టర్ 2 నీకు చేస్తాను రే వాళ్ళ కార్యం. బాగోదే అంకుల్, వద్దు ప్లీజ్. అమ్మలు ఎదర వెళ్తా. రే ఎగ్జామ్ కన్నీ ప్రిపేర్ అయ్యావా? ఓ అయ్యా నాన్నగారు. హాల్ టికెట్ పెట్టుకున్నావా? పెట్టుకున్నా. పెన్ను పట్టుకున్నా. మరి స్లిప్లు? దోపుకున్నా. నాకు తెలుసురా, నాకు తెలుసు. ఇలాంటి ఎదో పనులు చేయడంలో నువ్వు ఫస్ట్ ఉంటావు. ఈ తెలివేదో చదవడంలో పెట్టుంటే ఎప్పుడో పాస్ అయ్యేవాడు. నాన్నగారు ఇప్పుడు మళ్ళీ మీరు హెరాస్ చేశారంటే నేను ప్రిపేర్ అయిందంతా ఎరేజ్ అయిపోద్ది. సో ప్లీజ్ ఎంకరేజ్ బట్ డోంట్ డిస్కరేజ్. The average conditions of the temperature, humidity and rainfall is called the atmosphere. ఏంటి మామా ఇక్కడ ఏమైనా షూటింగ్ జరుగుతుందా? బుక్ కట్టుకుని అంత యాక్ట్ చేస్తున్నావు. నేనేమి యాక్ట్ చేయట్లేదు, బై హార్ట్ చేస్తున్నాను. ఎందుకు స్లిప్ లేట్లేదా? నేనేం నీలా కాదు, ఎప్పుడో మారిపోయాను. అబ్బో మనిషి అన్నాకే కొంచెం నిజాయితీ ఉండాలిరా. కనీసం ఎగ్జామ్ అయినా స్లిప్ లేకుండా రాయి. స్లిప్ లేకపోతే నా పెన్ను కదలదు మావా. ఇలాంటి కొటేషన్లు ఎగ్జామ్లో రాయి, కొన్ని మార్కులు ఎక్కువ వేస్తాడు. నా ముందే ఎక్కువ. బాబు ఎవరమ్మా నువ్వు? నువ్వెవడా? ఈ క్లాస్ కి ఇన్విజిలేటర్ ని. ఓ సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరు వచ్చే వరకు హెచ్ఎం మేడం నన్ను క్లాస్ మైండ్ చేయమన్నారు, అందుకే నుంచున్నా. ఓ ఐసి. వీళ్ళకేమైంది? చేతులు ఇలా బారుగా లేపారు. మామిడి పళ్ళు ఎక్కువ తినేయడంతో సంకాలో సెగ్గడ్లు వేశాయి సార్. ఫ్యాను గాలికి సమ్మగా ఉంటదని చేతులు అలా పైకెత్తారు. ఓ ఐసి.
సిగ్గటేయడం అనేది చాలా దారుణం. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ పెయిన్. కానీ ఏం చేయగలం, తగ్గిపోతుందిలే. కూర్చోండి. సార్ మరి నేను? నువ్వు కూడా ఎగ్జామ్ రాయడానికి వచ్చావా? అవును సార్, సప్లిమెంటరీ 25th టైం. ఓ నైస్, సిల్వర్ జూబ్లీ అన్నమాట. ఓకే, గో అండ్ సిట్. రే ముక్కు, ఎలా ఇచ్చా? ఇచ్చావులే పెద్ద, వెళ్ళి కూర్చో. ఏంటి కూర్చునేది? మర్యాదగా నీ విండో సీట్ నాకు ఇచ్చే. నేను ఇవ్వను, నా నెంబర్ ఇక్కడే వచ్చింది. నీ నెంబర్ ఎక్కడో చూసుకుని అక్కడ కూర్చో. సర్లే, ఈ ఫిగర్ ఎవరో కత్తిలా ఉంది, దీని పక్కన కూర్చుని పోదాం. ఏయ్ పాపా, ఇదిగో. ఏయ్ చిడి, ఏంటి? వాట్ ఈస్ యువర్ నేమ్? మహాలక్ష్మి. వావ్, నైస్ నేమ్. ఇదిగో అమ్మాయి. ఏంట్రా ఇడియట్? ఈడియట్ కాదు, 100% లవ్. ఐ యామ్ బాలు మహేందర్, యు మహాలక్ష్మి. నడుము మీద ఏమన్నా రాసుకొచ్చావా? లేదురా, చెప్పులు వేసుకొని వచ్చాను. రామాయ్ కొట్టేసింది. ఇదిగో బాబు. ఏంటి సార్? నీ హాల్ టికెట్ ఏది? ఏ హాల్ టికెట్? సంధ్యాదా సుదర్శందా? నేను అడిగింది సినిమా హాల్ టికెట్ కాదు, ఎగ్జామ్ హాల్ టికెట్. ఓ అదా, ఇదిగా. ఇదేంటి ఇంత దరిద్రంగా ఉంది? స్లిప్ అనుకుని డ్రైవర్ లో దోపేశానులే. ఏంటి? ఏం లేదు, మా స్టూడెంట్స్ అంతే. హాల్ టికెట్ నలిపే ఉంటే ఎగ్జామ్ పాస్ అయిపోతాం. సెంటిమెంట్ సెంటిమెంట్. ఏం సెంటిమెంట్స్ ఏంటో. సార్ పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, కొంచెం చూడండి. అబ్బాబ్బా, ఎన్నిసార్లు చెప్పాలయ్యా, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. అయినా బ్యాంక్ క్లోజింగ్ టైంలో వస్తే అలా. ఎల్లెళ్ళు, రేపు పొద్దునరా. ఆడంతలా ఓవర్ చేస్తున్నా ఏంట్రా మీ నాన్న? మనల్ని అయితే బెల్ట్ ఇచ్చుకొని బాధేస్తాడు, ఆయన కనీసం ఫిల్ట్ కూడా పట్టుకోవట్లేదు. అవును, మృగరాజులా ఉండే మా అయ్య ఇలా సాధు జీవిలో ఉండడం నాకేం నచ్చట్లేదు. లేదు మామ, సునామీ వచ్చే ముందు సముద్రం కూడా కాముగానే ఉంటుంది. నాకెందుకో జరగబోయే వైలెన్స్ కి ఈ సైలెన్సే వెల్కమ్ సైన్ లో ఉంది. ఏంట్రా డోర్ లేస్తున్నావు? నిన్ను కూడా వేస్తాను రా. ఉదయం నుంచి తిండి తిప్పలో మాని మీ బ్యాంక్ చుట్టూ తిరుగుతుంటే మీకేమో లంచ్ బ్రేక్, స్నాక్స్ బ్రేక్, టీ బ్రేక్. సరే, బ్రేక్లన్నీ మీరు ఇచ్చారు కదా, ఇప్పుడు క్లోజింగ్ టైం నేను ఇస్తా. ఈ రోజు నా ఇంటి తాళం గుత్తి నా చేతిలో పడకపోతే ఒక్కొక్కడ గుత్తులు పగిలిపోతాయి. రే, మెయిన్ గా నీ గుత్తి. రే, మేనేజర్ పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? మరి ఆడిది పెద్ద పోస్ట్ అని. నన్నే అంత మాట అంటావా? బాయ్స్, వీడి బోన్ తీర్చేసి బోర్డ్స్ కేసండి. ఏంట్రా వేసేసేది? కేజీ ములక్కాళ్ళ తిని కార్యం కోసం వెయిట్ చేస్తున్న కొత్త పెళ్లి కొడుకు రూమ్ కి వచ్చినట్టు భలే వచ్చారా. రండ్రా. సార్, బ్యాంకులో ఏంటి గొడవని పైనుంచి ఫోను. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటక్కడ గొడవ? ఎవడో ఇంటి తాళాలు పట్టుకొచ్చావని బ్యాంక్ వచ్చి గొడవ చేస్తున్నాడు సార్. ఎవడ్రాడు? దిస్ ఈస్ పిసినగుట్ట జగన్నాథం రిపోర్టింగ్ ఫ్రమ్ సర్కార్ వారి బ్యాంక్ సార్. ఇక్కడ అందరూ అవుట్, నువ్వు వస్తే ఫైట్ ఫినిష్ చేద్దాం. ఏంట్రా వచ్చేది? నా బ్యాంకులోనే గొడవ చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు. ఈడ్ చేసేస్తావు? ఈడు చేసేస్తాడట. అసలు ఏం కావాలరా నీకు? నా ఇంటి తాళం, అది ఇచ్చేదాకా మేము వెళ్ళాం. వాయిదాలు కట్టకుండా తాళం ఎలా ఇస్తారు? ఎవడ కట్టలేదు, ఈ రిసిప్ట్లు చూసి చెప్పమను. రే మేనేజర్, నువ్వు ఏం చేస్తావో తెలీదు. ఓ గంటలో ఈ గొడవ సాల్వ్ అయిపోవాలి. ఓకే సార్, ఓకే. మా అయ్య బీస్ట్ మోడ్. బీస్ట్ కాదు మామ, సర్కార్ వారిపాటి మోడ్, ఏసీపీడి. అబ్బా, ఈ ఎండలేంట్రా మను ఇలా మండిపోతున్నాయి. అవునే బాబు, ఈ సమ్మర్ లో లేదు, వేడి వేడి సాంబార్ లో ఉంది. అబ్బా చూడరా, అదే కారులో ఉంటే ఎండకి మండక్కర్లేదు, వానకి తడవక్కర్లేదు, ఏమీ తెలియకుండా వెళ్ళిపోవచ్చు. ఆ అదృష్టం మనకి లేదులే. హే యో లక్ష్మి, రోడ్డు మీద వెళ్ళాల్సింది వెహికల్స్, పీపుల్స్ కాదు. మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్. పంకజం కారులో ఉందా? ఎవరిదక్క ఈ కారు? ఎవరిదైతే నేను ఎందుకుంటాను, ఈ కారు నాదే. దిస్ కార్ ఇస్ మైన్. అబ్బచ్చా, నమ్మేసాంలే. మా చెవిలో పూలేనా కనిపిస్తున్నాయేటి? మర్యాదగా ఎక్కడ కొట్టావు చెప్పు. కొట్టేసే కర్మ నాకేంట్రా, అయినా నేను ఉండేది రాజభవనంలో, పిసినగుట్ట భవనంలో కాదు. అయినా పుకారులతో కాలం గడిపేసే పంకజానికి ఈ కారు ఎందుకో?
పప్పులు ఉప్పులు అయిపోయినప్పుడు కాళ్ళతో అనుకో పక్కింటి వరకు వెళ్ళి అడగచ్చు. అదే కారుతో అయితే పక్క కాలనీకి కూడా వెళ్ళి అడగచ్చు అని కొనేసా. దీని కారు కొన్నా కరువు మాత్రం బాలేదు. రే కోతి, అసలుకే కారులో ఉన్నా కారు కోతలు కూసావనుకో బ్రేకులు కూడా అందట్లా, తొక్కుకుంటూ పోతా. అమ్మో, ఇది తొక్కిచ్చినా తొక్కిచ్చేద్దే, సైలెంట్ గా ఉండడం బెటర్. పిసినగొట్టు లక్ష్మి ప్రెసిడెంట్ లక్ష్మి అయినా ఈ పాదయాత్ర తప్పట్లా. నడిచి నడిచి అలిచిపోయి ఉంటావు. దా బండెక్కు. వద్దులే, నీ కారు సెట్ అవ్వదు. ఆ లోనా మీద సూట్ అవుతావు. వస్తాయి నీ పొట్టి పంకజం అంటే. అయినా 11 ఉంటే సరిపోదు, కారు కూడా ఉండాలి. సర్లే వెళ్తున్నాను, మళ్ళీ నాకు ఎండలో వడదెబ్బ తగులుతుంది. బాయ్ లక్ష్మి. దీనికి కారు కొన్నాక పొగరెక్కువైంది. రే మను, మనం మిడిల్ క్లాస్ లో పుట్టడం మన తప్పు కాదు, కానీ మిడిల్ క్లాస్ లో చచ్చిపోతే మాత్రం అది మన తప్పే. నాకో మాట ఇవ్వరా మను, నువ్వు సంపాదించడం మొదలు పెట్టాక నాకు ఆ పంకజం కన్నా పెద్ద కారు కొనిస్తానని మాట ఇవ్వరా? నీకు కారు అంటే అంత ఇష్టమా అమ్మా? కార్ అంటే ఏ అమ్మకి ఇష్టం ఉండదురా? అది కూడా కొడుకు కొన్న కారులో తిరగాలని ఏ అమ్మకి ఆశ ఉండదురా? కొంటానమ్మా, కొంటా. నీకు ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద కారు. అమ్మో వద్దులే, ఆ పంకజం కన్నా పెద్ద కారు కొంటానమ్మా.